మాయా ఈరోజు క్లైమేట్ చూసావా సూపర్ గా ఉంది. సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి. ఈ క్లైమేట్ చూసి నాకైతే ముచ్చటేసుకొచ్చింది. అది కొద్దిసేపటికి భారీ వర్షంగా మొదలైంది. ఉన్న ఈ క్లైమేట్కి ఏదైనా వేడిగా తినాలనిపించింది. బాబోయ్ మాయా ప్రాసెంట్ మాయ ఎలా తన్నుకొచ్చేస్తుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళి 3 కోడిగుడ్లు తీసుకుని నీట్గా అయితే ఉడకబెట్టేశాను. ఒక ప్లేట్ తీసుకుని ఆ 3 కోడిగుడ్లకి సరిపడా శనగపిండికి తగ్గ కారం, పసుపు, సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, ఆ తర్వాత తినే సోడా ఇవన్నీ వేసి లాస్ట్లో తగినంత వాటర్ అయితే పోసి రప్ప అయితే కలిపేయడం అయ్యా. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లని ఈ షేప్లో అయితే కోసుకున్నాను. శనగపిండి మిశ్రమం అయితే ఎలా ఉంది మాయా. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి మూకుడులో కొంచెం ఆయిల్ పోసి అది వేడిగా అయ్యేంత వరకు ఉండాలి. ఆ తర్వాత శనగపిండిలో మనం కోసుకున్న కోడిగుడ్ని అలా కలుపుకొని వేడి నూనెలో అలా వేసుకోవాలి మాయా. అంతే, మనం ఎంతగానో ఆతృత పడుతున్న ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది మాయా, చూసుకోండి. ఆ తర్వాత ప్లేట్ ఒకటి తీసుకొని మన కోడిగుడ్డు బజ్జీని ఆ ప్లేట్లో అయితే వేసుకొని కొన్ని ఉల్లిపాయలు అయితే దానిపైన వేసాను మాయా. ఇంకా వెంటనే దేవుడిని అయితే తెలుసుకుని తినేసాను. మీరు సబ్స్క్రైబ్ అయితే కొట్టండి మాయా. బాయ్, ఉంటాను.